ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. తోటల్లోనే పంట కుళ్ళిపోతోంది. ధరల పతనంతో రైతులు కన్నీరు పెడుతున్నారు. పెట్టుబడి కూడా రాకపోవడంతో రోడ్డుపైనే పారబోస్తున్నారు. మార్కెట్లో 15 కిలోల బాక్స్ కేవలం 120 రూపాయలే పలుకుతోంది. కనీసం కోత ఖర్చులు కూడా రావడం లేదంటున్నారు రైతులు. ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, పలమనేరు, రామకుప్పం, వీకోట మార్కెట్లలో టమాటా ధరలు పతనమయ్యాయి. ధరలు పూర్తిగా పడిపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. అత్యంత నాణ్యత కలిగిన 15 కిలోల టమాటా బాక్స్ ధర 120 రూపాయలు మాత్రమే పలుకుతోంది. గతంలో ఇదే బాక్స్ ధర మార్కెట్లో 600 రూపాయల వరకు ఉండేది. ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో రైతులకు కోత ఖర్చులు, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. దిక్కుతోచని స్థితిలో పలువురు రైతులు టమాటాలను కోయకుండా తోటల్లోనే వదిలేస్తున్నారు. స్థానికంగా దిగుబడులు భారీగా పెరగడంతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న దిగుమతులు ఈ పరిస్థితికి కారణమయ్యాయి. కొద్ది రోజులుగా కర్ణాటక, తమిళనాడు నుంచి టమాటాలు జిల్లా మార్కెట్లకు వస్తున్నాయి. గత 4 రోజులుగా ధరలు బాగా తగ్గుముఖం పట్టాయి. మార్కెట్లకు టమాటా కుప్పలు తెప్పలుగా వస్తుండటంతో వ్యాపారులు సిండికేట్గా మారి ధరలను మరింత తగ్గిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గత వారం మార్కెట్లో అత్యంత నాణ్యత గల టమాటా బాక్స్ ధర 200 రూపాయలుగా ఉండేది. మధ్యస్థం రకం 150 నుంచి 180 రూపాయలు, చిన్న సైజు టమాటాలు 100 నుంచి 110 రూపాయల వరకు అమ్ముడయ్యాయి. ప్రస్తుతం ఆ ధరలు మరింత ఘోరంగా పడిపోయాయి. తాజా మార్కెట్ రేట్ల ప్రకారం అత్యంత నాణ్యత కలిగిన బాక్స్ 120 రూపాయలు, మధ్యస్థం 80 నుంచి 100 రూపాయలు, చిన్న సైజు టమాటా కేవలం 50 నుంచి 60 రూపాయలు మాత్రమే పలుకుతోంది. ఈ ధరల సంక్షోభానికి తోడు తెగుళ్లు కూడా తోటల్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఎండల వేడికి తోటల్లో ఎర్రనల్లి, బూడిద తెగులుతో పాటు పలు రకాల వైరస్లు వేగంగా వ్యాపిస్తున్నాయి. పంటలు చేతికందే దశలో దెబ్బతింటున్నాయి. రోగాల బారి నుంచి పంటను కాపాడుకునేందుకు రైతులు వేలకు వేలు వ్యయం చేస్తూ రకరకాల మందులను పిచికారీ చేస్తున్నారు. చీడపీడలు మాత్రం వదలడం లేదు. ఒక్క సోమల మండలంలోనే దాదాపు 3000 ఎకరాల్లో టమాటా సాగు ఉంది. వీటికి తోడుగా కలకడ, మహల్, కోన, మదనపల్లె, చిన్నమండ్యం తదితర ప్రాంతాల నుంచి వలస వచ్చిన రైతులు పెద్ద ఎత్తున సాగు చేపట్టారు. సోమవారం మార్కెట్లో ధర స్వల్పంగా పెరిగినప్పటికీ అది కేవలం నామమాత్రంగానే మిగిలిపోయింది. నాణ్యత తక్కువగా ఉన్న టమాటాలను, చిన్నపాటి మచ్చలు ఉన్న కాయలను కొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదు. దీంతో రైతులు వాటిని మార్కెట్లకు సమీపంలో ఉన్న రోడ్లపైనే పారబోసి వెళ్లిపోతున్నారు. మార్కెట్ యార్డుల వెలుపల, మండీల సమీపంలో ఎక్కడ చూసినా టమాటా కుప్పలే దర్శనమిస్తున్నాయి. కళ్ల ముందే పంట పాడవుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ధరలు తమకు ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని మదనపల్లె, పీలేరు, కుప్పం, పలమనేరు ప్రాంత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమాటా తోటల నుంచి కాయలు కోయడానికి కూలీల ఖర్చు, వాటిని బాక్సుల్లో నింపే ఖర్చు, మార్కెట్లకు తరలించే వాహన కిరాయిలు కూడా రావడం లేదు. కూలీల డబ్బులు కూడా సొంత జేబు నుంచి పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పంటను కోసి నష్టపోవడం కంటే తోటల్లోనే వదిలేసి ఎండబెట్టడం ఉత్తమమని రైతులు భావిస్తున్నారు. జిల్లాలోని టమాటా రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికారులు స్పందించి కనీస గిట్టుబాటు ధర దక్కేలా చూడకపోతే తాము అప్పుల పాలు కావడం ఖాయమని టమాటా రైతులు ఆందోళన చెందుతున్నారు.